అనేది వాళ్ళకు అడ్డయింది, రానీలా. కానీ దేవుడు ఆయన సన్నిధిలో నా ప్రియ బిడ్డలు ఉండాలి అని ఈ భాగ్యమును అనుగ్రహించాడు. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 28 verses 3 and 4. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువుని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అప్పుడైతే ఆ అభిష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చాలు చతురుపైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పాడు. ఇక్కడ సంఘటన ఏంటంటే, అపోస్తులుడైన పౌలును గూర్చిన విషయాలు మనందరికీ తెలుసు. అపోస్తుడైన పౌలుని దేవుడు దర్శించి రక్షించి ఉన్నత పరిచర్యకై పిలిచి వాడుకుంటున్న రోజుల్లో అతని మీద ఒక కేసు అనేది బుక్ అయింది. కేసు బుక్ అయినప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నా ప్రియదేని బిడ్డలారా, వాడ బద్దలైపోయింది. ఆ వాడలో ఇంచుమించు 200 మంది ఖైదీలు ఉన్నారు. ఇంకా కొంతమంది ఆర్మీ సైన్యం కూడా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెరూషలేములో సాక్ష్యం చెప్పావు, అలాగే రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ఈ ప్రయాణంలో ఈ అపాయం కలిగినప్పుడు వాడ బద్దలైపోయింది. వీళ్ళందరూ ఆ వాడ బద్దలైనప్పుడు ఈదగలిగిన వాళ్ళందరూ ఈదారు, ఈదలేని వాళ్ళు చెక్కల మీద ప్రయాణం చేసి ఒక ద్వీపానికి చేరారు. ద్వీపము అనగా సముద్రములో ఉండే ఒక గడ్డల్ని ద్వీపము అంటారు. దీపము వేరు. దీపం అంటే మనం ఇంట్లో ఒత్తిపెట్టి వెలిగించేది దీపము. ద్వీపము అనగా సముద్రము అంటే చుట్టూ నీళ్ళుండి మధ్య భాగంలో ఏదైనా గడ్డ ఉంటే దాన్ని ఏమంటారు? ల్యాండ్, లేకపోతే ద్వీపము. ఆ ద్వీపానికి చేరినప్పుడంట అది మంచు కాలం అవటం వలన ఈ వచ్చిన వారందరికీ బాగా భయంకరమైన చలి అనేది జరిగింది. అంటే చలి రావటం. ఆ ప్రాంతంలో అనాగరికులైనటువంటి కొంత అడవి జాతి ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఆ గడ్డకు చేరుకొని బాగా చలిగా ఉంది, కొంచెం చలిమంట వేద్దామని కొన్ని కట్టి పొలాల కొరకు పౌలు వెళ్తే, ఆ పొల్లలు వేరేటప్పుడు బాగానే ఉంది, కానీ ఆ పొల్లలు ఏరి, వాక్యం చెప్తుంది చూడండి, అక్కడ పౌలు మోపిడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా, చూసారా, మోపుడు పొల్లలు వేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకగా బయటకు వచ్చి, ఆగండి, ఈ మోపిడు పొల్లలు ఏరి అక్కడ రగిలించిన మంట మీద వేస్తుంటే ఆ కట్టె పొలలో నుండి ఒక సర్పం అనేది బయటకు వచ్చి పౌలు యొక్క చెయ్యిని
కరిచింది. అది కరిచింది, వదలలా. అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు, వీడు సముద్రంలో నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయ దేవత వీడిని విడవలేదు అని రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు పాము కరిచింది కదా, ఏమైపోతాడా అని జనమందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఆ పాము విషం, ఆ పాయిజన్ వలన ఏమైనా ప్రాణాలు కోల్పోతాడేమోనని అందరూ అలా చూస్తున్నప్పుడు ఎంతసేపున్నా ఆ పాము విషం వలన పౌలుకి ఏ హాని జరగలేదంట. ఈ పట్టుకున్నటువంటి పాముని అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదని 5వ వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు అతని శరీరము వాల్చునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండరు. చాలు. అంటే పాము కరిసింది కదా, శరీరం ఏమన్నా వాసిద్దేమో లేక పడిపోయి చచ్చిపోతాడేమో అని కనిపెడుతున్నారు. కానీ ఏ హానియు కలగకుండా చూసి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చూడండి, మనుషులు చూసే అట మాట్లాడతారా? పాము కరిచినప్పుడేమో వీడు సముద్రం నుండి తప్పించుకున్న న్యాయ దేవత విన్ని విడవలేదు అని పలికారా? కానీ ఆ పాము వలన ఏ హాని కలగకపోవటం చూసి ఇప్పుడు ఇతన్నే దేవత అంటున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దీంట్లో ఆత్మీయ అర్థం చెప్తారు మీకు. దాని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నా ప్రియదేని బిడ్డలారా, పౌలు ఒక పర్పస్తో దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. ఒక పర్పస్తో. ఏం పర్పస్ అది? ఉద్దేశం ఏంటి? దేవుని పక్షాన సువార్త ప్రకటించాలి. దేవుని పక్షాన టెస్టమనీ సాక్ష్యము చెప్పాలి. ఒక చోట చెప్పాడు, ఇంకో చోట చెప్పడానికి వెళ్తున్నాడు. పౌల్ని బంధించి తీసుకెళ్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, దైవ చిత్తానుసారంగా పౌలు వెళ్తున్నాడు. ఈ పరిచర్య మార్గములో ఒక అపాయం కలిగింది. అప్రియదేని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడికైనా, దేవుని పరిచర్యలో ఎన్నికైన ఒక సంఘ పెద్దకైనా, దేవుని సాక్షిగా నిలబడిన ఒక విశ్వాసికైనా ప్రయాణంలో ఎన్నో అపాయాలు కలుగుతాయి. దాని స్తోత్రం. ప్రయాణాలలో ఎన్నో అపాయాల్లో కలుగుతాయి. అపాయం కలిగినప్పుడు అక్కడ ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు? సముద్రంలో నుండి వాడు తప్పించుకున్న న్యాయదేవత వారిని విడిచిపెట్టలేదు అన్నట్టుగా మాట్లాడారు. అప్రియదేని బిడ్డలారా, మనము దేవుని వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో సాగిపోతున్నప్పుడు పలు మాటలు ప్రజలు తోలనాడుతారు. ఆ మాటలకి అర్థం ఉండదు, అర్థం ఉండదు. సమస్య మంది, బాధ మంది, ఇబ్బంది మంది, కానీ మాటలు మాట్లాడేది ప్రజలు. ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే గాయపడ్డ పుండు మీద కారం చల్లినట్టు ఉంటాయి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఉంటాయి. దాని స్తోత్రం. ఇక్కడ ఒక దైవ చిత్తానుసారమైన ఒక ఉద్దేశంలో వెళ్తున్నాడు పౌలు. ఈరోజు నువ్వు అనుకుంటావు, నేను ప్రభువుని నమ్మాను, ప్రభు సాక్షిగా ఉన్నాను, ప్రభు పరిచర్య చేస్తున్నాను, దేవుని కొరకు ఒక పదవిలో ఉన్నా, నేను నాకేమి జరగదని అనుకోమాకండి. దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడే అనేక ప్రమాదాలు మనకు జరుగుతాయి, కానీ ఏ హాని మనకు జరగదు. చప్పట్లు కొట్టాడు. అడుగడుగున సాతానుడు అనేక హాని అపాయాలు కలుగు చేస్తాడు. ఆ హాని అపాయాలలో ఇక అయిపోయింది నా జీవితం అని అనుకోకూడదు. వాడబద్దలైపోయింది. దేవుడు చేయని మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని మాట్లాడాడంటే, నువ్వు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
27:22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, చూడండి, పౌలా భయపడకము. ముందే చెప్పింది, ముందే దేవదూత చెప్పిందంట, నీకేం కాదు, అపాయాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏమి కాదు, నువ్వు భయపడవద్దని చెప్పింది. ఆ మాట ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? వాడలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రమాదము కలుగుతున్నప్పుడు, అపాయాలు వస్తున్నప్పుడు మనకి దైవ స్వరం వినపడకపోతే నిలబడలేమో. ఇది గమనించాలి. చాలామంది దేవుని బిడ్డలు శోధనలు వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు ముఖాలు వాడిపోతున్నాయి అంటే దేవుని స్వరం వినబడక. ఇప్పుడు పౌలు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, గత రాత్రి దేవదూత వచ్చి నా ముందు నిలబడి నాతో మాట్లాడింది కాబట్టి నేను ఇంత డేరుగా ఉన్నా. అంటే దైవ స్వరం వినబడినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా దేవుడే మనల్ని ధైర్యపరుస్తుంటాడు. ఆమేన్. దేవుడే మనల్ని బలపరుస్తుంటాడు. ఒక రోగం రావచ్చు, ఒక నింద రావచ్చు, అవమానం రావచ్చు, దైవ స్వరం వినపడుతుంది. నా కుమారుడా, మై డియర్ సన్, మై డియర్ డాటర్, డోంట్ వరీ, డోంట్ ఫియర్, ఐ ఆమ్ విత్ యూ, నేను నీతో ఉన్న నా ప్రియమైన కుమారుడా, కుమార్తెని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అపాయం వైపు చూస్తామా, దైవ స్వరం వైపు చూస్తామా? అప్పుడేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. అందుకని ఈ ఆత్మీయ యాత్రలో దేవుని బిడ్డలకు దైవ స్వరం వినపడుతూ ఉండాలి. అది వాక్యం ద్వారా కానివ్వండి, కలలో కానివ్వండి, దర్శనంలో కానివ్వండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ద గాడ్ విల్ స్పీక్ విత్ మీ ఆల్వేస్ ఇన్ మై లైఫ్. దేవుడు నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. ద గాడ్ స్పీకింగ్ విత్ మీ ఆల్వేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ విధమైన సాక్ష్యము అనేది నిన్ను కృంగిపోకుండా, భయపడకుండా నిన్ను నిలబెట్టింది. అక్కడ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారా లేదా? కానీ పౌలు మాత్రం భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చుట్టుపక్కల వారు భయపడవచ్చు, ఎదురింటి వాళ్ళు భయపడవచ్చు, పక్కింటి వాళ్ళు భయపడవచ్చు, ఇరు ప్రక్కల ఉన్న వాళ్ళు భయపడవచ్చు, నీతో ఉన్న వాళ్ళు భయపడవచ్చు. నిన్ను భయపడకుండా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ఏమో తెలుసా? గాఢాంధకారపు లోయలలో, గాఢాంధకారములైన కన్నీటి లోయలైన, కష్టాల తీరములైన, కఠినమైన మార్గములైన ఆమె నడిపించుచున్నాడు నజరేయుడు. హల్లెలూయా. ఎన్నో వస్తాయి, నువ్వు ధైర్యము పొంది ఇతరుల ధైర్యపరిచే విధముగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వినబడవలసింది ఏంటి? దేవుని స్వరము, వాయిస్ ఆఫ్ గాడ్. దైవ స్వరం వినబడుతూ ఉన్నప్పుడు నువ్వు వెనకంజ వేయవు, శ్రమలకు భయపడవు, దిగులు పడవు, సాగిపోతూనే ఉంటావు. నిన్ను ఆపగలిగిన ధైర్యం, అడ్డు కట్టేయగలిగిన ధైర్యం, గేట్లు మూయగలిగిన ధైర్యం, ప్రపంచమంతా ఏకమై, సాతాను శక్తులు ఏకమై, సాతాను గవర్నమెంట్ ఏకమైన నిన్ను ముట్టుకోగలిగిన శక్తి ఎవరికి, దేనికి ఉండదు. కారణం ఏంటంటే నిన్ను నడిపిస్తుంది ఎవరో? సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. సముద్రాలు, నదులు, సైన్యాలు ఎన్ని అడ్డు వచ్చినా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఏది ఆగదు అని ధైర్యంగా ఉంటాం. దేవుని స్తోత్రం. వాడ ప్రమాదం నుండి బయటపడ్డారు, ద్వీపానికి వచ్చారు. అక్కడ ఒక శోధన స్టార్ట్ అయింది. ఆ కట్టి పొలలు వేరి ఆ అగ్నిలో నిప్పు రాజేసిన నిప్పులు వేస్తున్నప్పుడు ఆ కట్టి పొలలో నుండి ఒక సర్పం, ఒక స్నేక్ ఒక పాము వచ్చి నోటితో పట్టుకుంది. ఈ స్నేక్, పాము అనగా వాట్ ఈస్ దట్ స్నేక్? ఏంటి ఆ స్నేక్ అంటే సాతానుడే ఒక పాము. హల్లెలూయా.
సాతానుడు ఒక పాము. వాడి గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం కాబోలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 10. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మరియు రాయబడింది, ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. వాడి పేర్లు ఉంటాయి చూడండి అక్కడ. సర్పమని లేను స్తోత్రం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. ఏ సర్పం అంట? ఇక్కడ పౌలును పట్టుకుంది ఏ సర్పం? అదే లేను స్తోత్రం. సర్పము నిన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. లేను స్తోత్రం. ఏదేని తోటలో అవ్వాదాముల్ని భయపెట్టి మోసం చేసింది ఎవరు? ఘట సర్పమే. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసములుండి అరణ్యములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శోధించింది ఎవరు? ఘట సర్పమే. దీనికి ముగింపు అయ్యే రోజు దగ్గర పడింది. ఈ రోజున సర్వలోకాన్ని మోసపుచ్చుచు, ఆ పదం లేదు అక్కడ, సర్వలోకమును మోసపుచ్చుచు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. వచనము 9. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు. చాలండి. సర్వలోకం అందరిని మోసం చేస్తున్నాడు. రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్, అర్థమైందా? ఇంకా ఎన్నో వ్యవస్థలను మోసం చేస్తున్నాడు. ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు. స్త్రీలని, పురుషులని, ఈవెన్ సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేస్తున్నాడు సాతానుడు. వాడు మోసపరిచే మోసగాడు. హీఈస్ చీటర్. వాడు ఒక చీట్ చేసే మెంటాలిటీ కలిగిన వాడు. ఈరోజు నిన్ను కూడా ప్రార్థన చేయకుండా చీట్ చేస్తున్నాడు. వాక్యం చదవకుండా చీట్ చేస్తున్నాడు. దైవ సన్నిధికి రాకుండా చీట్ చేస్తున్నాడు. ధైర్యంగా బ్రతకుండా చీట్ చేస్తున్నాడు. నిబ్రంగా ఉండకుండా చీట్ చేస్తున్నాడు. దేవుని వైపు చూడకుండా చీట్ చేస్తున్నాడు. ఏమంటాడు వాడు ఏమంటాడు తెలుసా? రకరకాల శోధనలతో నిన్ను దిగులుకి, ఆ వేదనకి కృంగిపోయేటట్టు చేసి పక్క నవ్వుకుంటాడు. అదంతా ఎవరి మోసం? అది గ్రహించాలి. సర్వలోకానికి చీటర్ ఎవరంటే వాడే. దేవుని స్తోత్రం. సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతానిననియు అపవాది అనియు పేరుగల సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము. చాలు. ఆది సర్పం అంట. ఏ సర్పం? అది ఇప్పుడున్నది కాదు, నువ్వు పుట్టక ముందే ఉంది ఆ సర్పం. దేవుని స్తోత్రం. అది ఆ రోజు పౌలు దగ్గరికి వచ్చింది. ఏదైనా తోటల అవ్వాదాముల దగ్గరికి వచ్చింది. ఏసై దగ్గరికి వచ్చింది. సాంసోన్ దగ్గరికి వచ్చింది. దావీదు దగ్గరికి వచ్చింది. ఈరోజు నీ దగ్గరికి కూడా వస్తుంది. ఏం చేయాలి నువ్వు? పట్టుకున్న వెంటనే పౌలు చేసిన పని ఏంటి తెలుసా? నిప్పుల్లో జాడించెను. ఎక్కడ జాడించెను? వాక్యం చెప్తుంది, అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఎక్కడ జాడించాడు? ఈరోజు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ ముందు అగ్ని మండుతూ ఉండాలి. నీలో అగ్ని మండుతూ ఉండాలి. సాతానుడు వచ్చి నిన్ను కృంగదీస్తాడు, దిగులు పరుస్తాడు, బాధపరుస్తుంటాడు. వెంటనే ఆత్మతో నింపబడి, అభిషేకించబడి, అగ్ని మండించి ఆ సర్పమును చాడించి వేసి గొప్ప విజయం పొంది నువ్వు దేవుని బిడ్డవి అని, దేవుని నడిపిస్తున్న వ్యక్తివి అని నిరూపించుకోవాల్సిన దమ్ము, ధైర్యం నీకుంది. దాని స్తోత్రం. పామును చూసినప్పుడు భయపడిపోయి లబోదిబోని మొత్తుకోలా, అగ్నిలో జాడించాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు ఏం మండాలి? నీలో ఏం మండాలి? నీ ఇంట్లో ఏం మండాలి? అగ్ని మండితే జాడించవచ్చు. అసలు అగ్ని లేకపోతే ఏం జాడిస్తా? వాడు బ్రతికిపోతాడు మళ్ళీ. ఈరోజు అగ్ని నీలో మండుతుందా బిడ్డ? నీ ఇంట్లో అగ్ని మండుతుందా? ఆ ఫైరింగ్ ఉందా? ఒకసారి మోకాలు ఉంచుతారా ఒక 5 నిమిషాలు? ఆ అగ్ని లేకే కదా దిగులు పడుతున్నావు. అగ్ని లేకే కదా నీ ముఖం వికారం అయిపోతుంది.
అగ్ని లేకే కదా వేదన చెందుతున్నావు. అగ్ని మండించని ప్రార్థన చేయండి. అగ్ని మండించు. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి. గ్లోరీ. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి, అగ్ని మండాలి. అగ్ని 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 ఫైర్ 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 ఫైర్. నీలో అగ్ని మండాలి. ఆమేన్. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీకు చింత, ఎందుకు నీకు వేదన అంటే నీలో ఏం కనపడట్లేదు? అగ్ని కనపడట్లా. మళ్ళీ అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి. సోదరా అగ్ని 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 నీ గుండెల్లో అగ్ని మండాలి. సాంసోనికి మండినట్టు, పెంతెకొస్తు దినాన ఆది సంఘం మీద మండినట్టు అగ్ని మండాలి, అగ్ని మండాలి, అగ్ని మండాలి. ఫైర్ 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 ఫైర్. నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని 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 అగ్ని. అగ్నితో నింపబడు. అగ్ని మండాలని ప్రార్థన చే. అగ్ని మండాలని చేతులు పైకెత్తు. అగ్ని మండితే పాముని చంపేయచ్చు, పాముని బూడిద చేయొచ్చు. అగ్ని మండితే పామును నిర్మలపరచవచ్చు. ప్రార్థన చేయి. నా ప్రార్థన అగ్నిలాగుండాలి, నా విశ్వాసం అగ్నిలాగుండాలి, నా భక్తి అగ్నిలాగుండాలి. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే అగ్ని లేదని, నువ్వు దిగులు పడుతున్నావంటే అగ్ని లేదని, పారిపోతున్నావంటే అగ్ని లేదని, దుఃఖపడుతున్నావంటే అగ్ని లేదని, అగ్ని లేదని ప్రార్థన చేయండి. నన్ను మండించు, మండించు. నాలో అగ్ని మండాలి. నా అగ్నికి పాములు కాలిపోవాలి, నా అగ్నికి సాతానుడు వణికిపోవాలి, నా అగ్నికి దయ్యాలు పారిపోవాలి. ఓ రా బాబా బా షాలా రా కందారా. ఓ రికా బాబా బాబా బా షాలాదియా. ఓ రికా బాబా బాబా షందాలారాదియా. ఓ రికా రా బాబా. అదిగో అగ్నికి సంఖ్యలు తెగిపోతున్నాయి, అగ్నికి సంఖ్యలు తెగిపోతున్నాయి. దయ్యాలు పారిపోతున్నాయి, దురాత్మలు పారిపోతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. రి బాబా బాబా బాబా. ఓ రికా రా బాబా బాబా షరాదాలాడా. ఆమేన్. కూర్చోండి. 3 సార్లు గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. పట్టుకున్న ఆ పాముని ఎక్కడ జాడించాడు? అగ్నిలో జాడించెను. వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎప్పుడు మండుతూ ఉండాలంట. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 49, 12:49. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్. భూమి మీద అగ్ని వేయవచ్చు.
49. నేను భూమి మీద భూమి మీద అగ్ని అగ్ని వేయవచ్చుతిని. వేయవచ్చుతిని. అది ఇదివరకే రగులుకొని అది మండవలెనని ఇదివరకే రగులుకొని మండాలని ఎంతో కోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతులు ఎత్తి చెప్పండి. అక్కడ మౌనం కాబట్టి అగ్ని మండదు. హల్లెలూయా. ఏమవ్వాలి? అగ్ని రగిలించేటప్పుడు ఏం చేస్తాం? ఉప్పు ఏదో ఒక చాట తగ్గట్టు ఊపుతాంగా. మన అగ్ని మండాలంటే ఎట్ట ఊపాలి మనం? ఊపండి ఇట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వలన ఒకటి ప్రయోజనం ఏంటంటే సాతాను మీద మనం జయం పొందగలం. వాక్యం చెప్తున్న మాట ఏంటి అక్కడ? అగ్నిలో ఆ పాముని జాడించను. మీరు కూడా ఏం చేయాలి? జాడించాలి. ఆమేన్. ఒకసారి జాడించండి యేసు నామములో. అదేనా జాడించడం అంటే? ఏం జాడిస్తారు? బట్టలు జాడిస్తారు లేదా? జాడించడం అంటే ఏంటి? హోయ్. ఒకసారి యేసు నామములో ఇట్టనండి, జాడించండి. మిమ్మల్ని పట్టుకున్న పాములన్నింటినీ జాడించండి. పౌలను పట్టుకున్న పామును ఏం చేశాడు? ఇప్పుడు నిన్ను పట్టుకున్న పామును జాడించకుండా లేకపోతే పెట్టుకో ఇట్లా జోబులో. ఏనా స్తోత్ర. యేసు నామములో జాడించండి. ఇట కాలును పట్టుకుంది కొంతమంది చేయిని పట్టుకుంది, కొంతమంది తలను పట్టుకుంది, కొంతమంది హృదయాన్ని పట్టుకుంది. వాడు ఎక్కడెక్కడ పట్టుకుంటాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఒకసారి జాడించండి. యేసు నామములో లాజరన్న జాడించు. హల్లెలూయా. జాడించండి. ఎదురు ముందున్నోని తన్నీరు కాలుతో. హల్లెలూయా. జాడించాలి వాడిని. అమ్మ, అయ్యా, నల్లకోడిని కోస్తా, తెల్ల చీర పెడతా, 2 సార్లు గుడికి వస్తా, అక్కడ కొత్త ఇక్కడ కొత్త అంటే పోతాడు. యేసు నామములో ఏం చేయాలి? జాడించాలి. అదేమో స్తోత్రం కలుగునగాక. వాడిని జాడియమంటే మనుషులను జాడిస్తున్నారు పోయి. ఎవరినా? మనుషులను జాడితే ఉపయోగం ఏముందండి? జాడించాల్సింది వాడిని. ఎక్కడ జాడించాలి? బట్టల్ని నీళ్ళలో జాడిస్తే పాముని మాత్రం అగ్నిలో జాడించాలి. ఆమేన్. అందుకనే ఇప్పుడు ఆ అగ్ని ఎవరండి? మనమే. అగ్ని ఎవరో? యోహాను సువార్త 5:35. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5th చాప్టర్ వర్స్ 35. అతడు మండుచు ప్రకాశించుచున్న ఏమవుతున్నాడంటే అతను మండుచు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మండుతూ అంటే ఏంటి? అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా మండుతుంది అనుకోండి, చెయ్యి పెట్టగలరా? మండుతుంటే చెయ్యి పెట్టగలరా? అలాగే మండుతున్న నిన్ను సాతాను ముట్టుకోగలడా? దాని స్తోత్ర. ఎట్లా మండాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తాడంట యోహాను. అరణ్యంలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన. ఈరోజు నువ్వు మండాలంటే నీకేం కావాలి? పర్సనల్ ప్రేయర్. నా ప్రియమైన బిడ్డలారా, పర్సనల్ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన నిన్ను మండించింది. సాంసోను గ్రూపులోకి చేరాడు. దెలీలా గ్రూపులోకి, జనంలోకి వెళ్ళినప్పుడు ఆరిపోయాడు. సింగిల్గా ఉన్నప్పుడు మండాడు. ఆమేన్. నువ్వు అప్పుడప్పుడు కుటుంబాన్ని, సమాజాన్ని, స్నేహితుల్ని విడిచి నువ్వు ఒంటరి అయిపోవాలి. సపరేట్ అయిపోయే చెట్టునో గుట్టనో పుట్టనో చూసుకొని మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్న నీతో ఆయన సహవాసం చేస్తాడు. ఆయన నిన్ను మండిస్తున్నప్పుడు ఆ మంటలో ఎన్నో పాములు చచ్చిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు బాప్టిస్మ ఇచ్చి యోహాను మండుతున్నాడంటే అతనికి ఏ ప్రార్థన ఉందండి? పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. ఇక్కడ ఎక్కువసేపు చేయలేరు మీరు, కానీ ఇళ్ళ దగ్గర టైం పెట్టుకోవాలి. ప్రార్థనకి స్థలము కావాలి, ప్రార్థనకి టైం కావాలి. ప్రార్థనకి టైం కావాలి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. ప్రార్థనకి స్థలము కావాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఈ 2 చోట్ల ప్రేయర్ టైం, ప్రేయర్ ప్లేస్. ప్రార్థన స్థలము,
ప్రార్థన సమయం అని ఉంటుంది చూడండి అక్కడ. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఏ కాలం అండి అది? ప్రార్థనా కాలం. ప్రార్థనకి ఏం పెట్టుకోవాలి? ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకోవాలి. మార్నింగ్ ప్రార్థన ఉంటుంది ఎలాగో, ఉదయకాల ప్రార్థన అది వేరు. వ్యక్తిగత ప్రార్థనకి అక్కయ్యలారా మీరు అడావుడిగా పనులు చేసుకొని, ఇదిగో 9-10 గంటలకు నాకు పనులు అయిపోతే 10 నుండి 1 గంట దాకా నీ ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. 10 నుండి 1 గంట దాకా. కొంతమంది అక్కయ్యలు చేస్తున్న పని ఏంటంటే అడావుడిగా పనులు చేస్తారు, ముగించుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే టీవీ కతకపోతారు. దేనికి? మరి కొంతమంది ఎల్లమ్మల్ని పొల్లమ్మల్ని పిలుచుకుంటారు. ఓ అక్కో, ఓ చెల్లో రా అని వ్యర్థమైన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లని వాక్యం చెప్తుంది. ఏమో ముచ్చట్లంట? ముసలమ్మ ముచ్చట్లు. ఇలాంటి వాళ్ళు మండుతారా, ఆరిపోతారా? దేవుని బిడ్డలకు సమయం ఎక్కడుందండి? సమయం ఉందా? సమయము సరిపోకూడదు మనకి. దాని స్తోత్ర. ముచ్చట్లు పెట్టుకోవడానికి మాకు సమయం లేదు, ఆ టీవీల దగ్గర కూర్చోడానికి మాకు సమయం లేదు. దాని స్తోత్ర. అవ్యర్థమైన కార్యకలాపాలకు మాకు సమయం లేదు. నేను అదే మనోళ్ళకి చాలామందికి చెప్తాను, అసలు టీవీ లేకుండా ఉంటే ఏ గొడవ లేకుండా పోతాను. అన్న మీ దగ్గర ఉందని, మా దగ్గర లేదండి టీవీ. దాని స్తోత్రం. మా దగ్గర లేదు టీవీ తెచ్చుకోవాలంటే నాకు పెద్ద పని కాదు. అవసరమైతే ఇదిగో ఎంత థియేటర్ అయినా బిగించుకోగలను, ఆ కెపాసిటీ ఉంది నాకు. కానీ ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి ఒకసారి ఏం దొరకట్లా. ఇక ఇవన్నీ చూసుకోవడానికి సమయం ఏడుందండి? సమయాన్ని వృధా పరిచే ఒకే ఒక్క యంత్రం టీవీ అండ్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ మంచి వాడితే తప్పులేదు, చెడుకు వాడకూడదు. దాంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి కూడా నాకు తెలుసు. మంచిగా వాడుకుంటే మంచిది, చెడుకు వాడుకుంటే చెడు కూడా ఉంది దాంట్లో. హల్లెలూయా. దాంట్లో మంచి విద్య ఉంది, చెడు విద్య ఉంది. దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి. మంచిగానే వాడుకోండి, తప్పులేదు. ఇక్కడ మీకు చెప్తున్నాను, సమయం వృధా చేసుకోవద్దు. ఎఫెసీ 5:15 ఒకసారి చదువుతారా? సమయమును వృధా చేసుకోవద్దు. ప్రార్థనకి ఒక సమయం కావాలి, ప్రార్థనకి ఒక టైం కావాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. డేస్ ఈజ్ ఈవిల్. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. సమయమును ఏం చేయకూడదు అంటండి మనం? పోనీయకూడదు. చెప్పాలి. డబ్బు పోతే తిరిగి వస్తుంది, డబ్బు పోతే సమయం పోతే వస్తుందా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మేము చిన్నపిల్లలప్పుడు ఒక పాట వినేవాళ్ళం. నేను సినిమా పాట పాడుతున్నాను అనుకోమాకండి. ఆగదు ఏ నిమిషము నీ కోసం పాట ఉండేది చూసారా? ఆగదు ఏ నిమిషము. దాని స్తోత్రం. దాంట్లో మంచి అర్థం చెప్తున్నా మీకు. ఆగిద్ది ఏదైనా నిమిషం. దాని స్తోత్రం. సినిమా దర్శకుడు దాసరి నారాయణ రాసిన పాట అది. ఆగదు ఏ నిమిషం మన కోసం, ఆగిద్దా? అందుకని వాక్యం చెప్తుంది, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక. సద్వినియోగం అంటే ఏం చేసుకోవాలి? నాకు సమయం దొరికింది, నా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసుకున్నారు, నా పక్క వాళ్ళ రక్షణ బాధ్యత కూడా నాదేగా, నా ఇంటి ఎదురు వాళ్ళ రక్షణ బాధ్యత కూడా నాదేగా, నా ప్రాంతంలో ఉన్న వారి రక్షణ బాధ్యత నాదేగా, నా కుమారులు, కుమార్తెలు, భర్త, భార్య, పిల్లలు, స్నేహితులు అందరూ బాధ్యత నాదే కదా. నిన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశా, ఈరోజు వీళ్ళ కొరకు చేస్తా, రేపు వాళ్ళ కొరకు చేస్తా, ఎల్లుండి వీళ్ళ కొరకు. సమయం ఉన్నప్పుడల్లా రక్షణ భారముతో తహతహలాడిపోయే జీవితము నాకు కావాలని ఒకసారి చెప్పండి. సమయము దొరికినప్పుడల్లా అనేకుల రక్షణ కొరకు తహతహలాడిపోవాలి. తండ్రి సమయం ఉన్నది కొంచెమే. సాతానుడు ఆల్రెడీ నిప్పు రాజేసినప్పుడు ఏం చేస్తారు? తొందరగా దొరికిన సామాన్లు దొరికినట్టుగా తీసుకుంటారు. హల్లెలూయా. గంట తర్వాత తీద్దామంటే కుదిరిద్దా? ఆగదు, సమయం ఆగదు.
ప్రభు రాకడికి కూడా దగ్గరగా ఉంది టైం. ఈ తక్కువ సమయంలో నువ్వు సంపూర్ణత చెందాలి. లోపముగా ఉన్న విషయాలు సరిచేసుకోవాలి, నీలో తప్పిదమ్ములు సరిచేసుకోవాలి. పరిశుద్ధతలోనికి మార్చబడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సరిచేసుకోవాలి. ప్రభు ఏం చెప్పాడు వాక్యములో? మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చి తిని. ప్రకటన గ్రంథం 2:20. దానికి ఏమి ఇచ్చి తిని? మారు మనసు పొందటానికి సమయం ఇచ్చి తిని. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. గాని ఈరోజు ఎందుకు ఇచ్చాడు సమయం? ఎందుకు ఇచ్చాడండి? మారు మనసు పొందటానికి, లోపముగా ఉన్నవి సరి చేసుకోవటానికి ఇచ్చాడు. ఏముంది లోపం? అబద్ధాల, మోసాల, ఇంకా వేరే వేరే శరీర క్రియల, శరీరాశల, నేత్రాశల, జీవపుడంబమ ఏదుంది సరి చేసుకో. లోపముగా ఉన్నది సరి చేసుకో. ఒకరోజు దేవుడు ఏలు పెట్టి చూపిస్తాడు తీర్పులో. ఏమని? నీలో అన్ని ఉన్నాయి కానీ ఇదిగో ఇది లేదంటాడు. ప్రకటన గ్రంథములో స్టార్టింగ్ నుండి 4 అధ్యాయాలు మీరు రోజు చదువుకోండి. అక్కడ కొన్ని సంఘాల్లో తప్పొకటి నీ మీద మోపుతున్నాను అంటాడు. తప్పొకటి నీ మీద మోపుతున్నాను, అది సరి చేసుకో. ఈ రోజున నీ మీద మోపుతున్న తప్పులేంటో నువ్వు సరి చేసుకోవాలి. ఏం మోపుతున్నాడు ఆయన? సరిగా ప్రార్థన చేయట్లేదనా? యథార్థంగా లేదనా బ్రతుకు? దేవునికి ఇష్టంగా జీవించట్లేదనా? ఆయన్ని సంతోషపెట్టేవి, ఆనందపరిచేవి నీలో లేవని తప్పొకటి మోపుతున్నాడా నీ మీద? మారు మనసు పొందటానికి ఏమి ఇచ్చాను? సమయం ఇచ్చాను. అందుకని ప్రార్థనకి మనం ఏం తీసుకోవాలి? సమయం తీసుకోవాలి. దాని స్తోత్రం. మాకు అస్సలకి ప్రార్థన చేయడానికి ఏం లేదయ్యా, సమయం లేదు. అడిగే పాస్టర్ గారు పిచ్చోడు అవుతున్నాడు, అడిగే దేవుని బిడ్డలు పిచ్చోళ్ళు అవుతున్నారు. అయ్యా ప్రార్థన చేసుకోరంటే నేను చేసుకోవంటే బిడ్డ రేపు పాడైపోయేది ఎవరు? నువ్వే కదా. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరికేం జరిగిద్ది? ఈరోజు చదువుకోమని పిల్లలను పంపిస్తాం స్కూల్కి. నేను బాను అంటాడు. నేను బాను చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మొండి పడతారు పిల్లలు, నేను బాము అని. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనకు జాలిగా వేసిందంటే వాళ్ళ చదువే నాశనం అయిపోద్ది. అవునా కదా? అలాగే ప్రార్థన చేసుకోండి అని చెప్పినప్పుడు ఏదో ఒక మాట ఎదురు మాట మాట్లాడితే మనకు వాళ్ళ మీద జాలేసింది అనుకోండి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కఠినమైన వాళ్ళకి బాధ అయినా హెచ్చరికలు చేయాల్సిందే, తప్పదు. నువ్వెవరైతే నాకెందుకు, పిల్లతలవైతే నాకెందుకు, నీకు మోకాళ్ళకి గాయాలైతే నాకెందుకు, నోటికి పుండ్లు వస్తే నాకెందుకు, నువ్వేం చేయాలి? దానివల్ల నీకు కదా నష్టం. దేవుని స్తోత్రం కలుగునగాక. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? హెచ్చరిక చేయండి, ప్రార్థన చేయి. ప్రార్థన నిన్ను కాపాడిద్ది. నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు నీకేమిచ్చాడు? దేవుడు సమయం ఇచ్చాడు. దానికి ఒక ప్లేస్ కూడా కావాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అయ్యో ఈ జనం మధ్యలో నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఈ జనం మధ్యలో నేను ప్రార్థన చేయలేను. పిల్లలు గ్యాబీ నిజమే చేయలేవు. అప్పుడు నీకేం కావాలి? 16 అపోస్తుల కార్యం 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. చాలు. అక్కడ ప్రార్థన సమయం, ఇక్కడ ప్రార్థన స్థలం. అర్థమైందా? దేవుని బిడ్డలు ప్రార్థనకి టయాన్ని నియమించుకోవాలి, ప్రార్థనకి స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్లేస్లోనే ఆయన కూర్చుంటాడు. నేను ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ప్రార్థనకి నేను కొండల మీద కొన్ని చోట్ల ప్రార్థన స్థలాలు ఏర్పాటు చేసుకునేవాడిని. నేనే అంత గడ్డపార మొక్క తీసుకెళ్ళేవాడిని. ఒక చెట్టు చూసుకునేవాడిని కొండల్లో, బాగా దాన్ని తువ్వేవాడిని. చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ అరకొచ్చుకొని ఒక చిన్న అరుగులాగా చేసుకొని అడుగుచునేవాడిని. వారములో 1 రోజు లేకపోతే 2 రోజులు సమయం దొరికినప్పుడల్లా స్థలానికి వెళ్ళేవాడిని. అప్పుడు అనేవాళ్ళు, అర్థమైందా, ఇక్కడికి ఒకరోజు మ్యాథ్యూస్ గారు వచ్చారు నా దగ్గరికి. కృపా మినిస్టర్ మ్యాథ్యూస్ గారు 2005లో జెర్మియాని ఎక్కడున్నాడు అని అడిగాడు. అక్కడ ఆ రోజు అతను తమ్ముడు వచ్చాడు. దాదాపు నేను పేరించెర్ల కొండ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో కొండ మీద నా స్థలం ఉండేది. ఇప్పుడు అవన్నీ బ్లాస్టింగ్ పేల్చి ఆ కొండంతా తొలిశారు. ఇప్పుడు లేదు ఆ స్థలం.
ఒకసారి నా మీద పెద్ద తాజ్ బాంబు కూడా పడింది ఎంత ప్రార్థన చేస్తుంటే. నా ప్రియదేని బిడ్డలారా, ఎంతమంది జీవితాలు కట్టబడ్డాయి అంటే వరకునే కట్టబడ్డాయా? ఎంత ప్రార్థన చేస్తే అప్పుడు ఎన్ని కార్లు బోర్లు ఏమి లేవు, ఆయనకి లేవు, నాకు లేవు. దేని స్తోత్రం. అయ్యా నిన్ను అక్కరమ్మన దెరబకక్క, ఇది పరిస్థితి అని చెబితే సరే నన్ను ఆదివారం వస్తాను నేను. ఆ రోజు నువ్వు అక్కడ నీకు ప్రార్థనా స్థలం ఉంది అని అడిగాడు. అవును, ఒకసారి నేను కూడా రావాలయ్యా అక్కడికి అన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకి ఒక స్థలం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు లేదు, చుట్టుపక్కల బ్లాస్టింగ్లు పెరిచి కొండంతా పాడు చేశారు. ఇప్పుడు నాకు ఆ కొండంత బిల్డింగ్ ఇచ్చాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో పోయి కూర్చొని ప్రార్థన చేస్తాను. ఇంకిప్పుడు గ్రౌండ్ కూడా ఉంది ఎదురు, ఆడ ప్రార్థన చేస్తాను. ఎన్ని ప్రార్థన చేసినాయి ఇక జర్మియా అని ఒకప్పుడు, ఇవన్నీ చేయలేదు అనుకుంటున్నారా? ఈ చుట్టుపక్కల అన్ని పొలాలే ఒకప్పుడు. హల్లెలూయా. ఇది ఈ చెట్టు కింద చేసిన వాళ్ళే, అన్ని చెట్ల కింద. అప్పుడు ఇక్కడ మందిరం లేదు, అక్కడ అంటున్నాను. ప్రార్థనకి ఒక స్థలం మనకి కావాలి. ఒకరోజు అది అక్కడ ప్రార్థన చేస్తున్నా చెట్టు కింద. ఒక ఆమె వచ్చి బండ బూతులు తిట్టింది నన్ను, వాడు ఈడు అని. అప్పుడప్పుడు ఇటు పోతుంటాడు అతను, ఆ పొయ్యే అతను కూడా. ఒకసారి ఆ మధ్య గొడవ పెట్టుకున్నాడు అన్న చూడు అతనే. దేవుని స్తోత్రం. తర్వాత మనలో వచ్చి అమ్మాయిని ప్రార్థన చేసుకుంటున్నాడు. సారీ అండి, క్షమించండి. తర్వాత పర్వాలేదులేమ్మా, ఆడ మనిషికి ఆ మాత్రం రోసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి అట్లా ప్రార్థన చేసిన వాళ్ళమే, నేను కానీ, తర్వాత షడ్రక్ కానీ, స్పర్జన అయితే 2 రోజులు దేవులాడే మనం. అది ఈ పొదల్లో కూర్చుంటే అసలు ఇటుపోయాడు తెలియదు వాడు. దేశం మొత్తం దేవులాడితే లాస్ట్లో ఆడున్నా పొదలోనే ఉన్నాలే అంటున్నాడు. దేని స్తోత్రం. అట్లా ఏకాంతంగా చేసుకున్న స్థలం ఇప్పటికీ నా ప్రియతని పెట్టారు. ప్రార్థనకి సమయం కావాలి, ప్రార్థనకి స్థలం కావాలి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రోజు నుండి ఏర్పాటు చేసుకుంటారా? అప్పుడు మీరు మండుతారు. ఆమేన్. అప్పుడు మీరు మండుతారు. మండినప్పుడు మిమ్మల్ని పట్టుకున్న ప్రతి సాతాను అనే పాములు ఏం చేయగలరా? అగ్నిలో నాశనం చేయగలుగుతారు. దాని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని సంఘమా, నువ్వు అగ్నిలాగా మండితే కొన్ని కార్యాలు జరుగుతాయి. టక చెప్తాను, రాసుకోండి తొందరగా. నువ్వు అగ్నిలాగా మండితే అపవాదిని ఎదిరించగలుగుతావు. నువ్వు అగ్నిలాగా మండితే రెండవది దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోది, నీవు ప్రకాశిస్తావు. అతడు మండుచు అనేకులకు దీపమై ఉంటావు, అనేకులకు వెలుగై ఉంటావు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. నువ్వు మండినప్పుడు అనేకులు మండించగలవు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38, 39. మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 వర్సెస్ 38 and 39. చదవాలి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. చెప్పండి అన్నమాట, యెహోవాయే. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయేల్ నమ్ముకున్న దేవుడే కదా గొప్ప దేవుడు అంటుంది అందరూ. ఇజ్రాయేల్ చిన్న మొక్క అయినా ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి చెప్పండి? వాళ్ళ దేవుడు నిజమైన దేవుడనే కదా. మనకు 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారని చెప్తున్నారా? అలాంటి సైంటిస్ట్ ఒక్కడనే ఉన్నాడు ఇక్కడ ఈ దేశంలో చెప్పండి. కానీ ఒకే ఒక్క దేవుడు, అద్వితీయ దేవుడు, యెహోవా దేవుడు. వాళ్ళ దేవుడు గొప్పవాడు అనటానికి రుజువు ఏంటంటే వారికి ఉన్న జ్ఞానమే, వారికి ఉన్న నోబుల్ బహుమతులు ఏ దేశానికి దక్కలేదు. నోబుల్ బహుమతి అంటే అన్ని బహుమతుల కంటే గొప్పది, ఆస్కార్ కంటే కూడా గొప్పది. నంది అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఎన్నో రకాల అవార్డులు ఉన్నాయి కదా. అన్ని అవార్డుల కంటే మించిన అవార్డు ఏంటంటే నోబుల్ అవార్డు. అలాంటి అవార్డులు ఇజ్రాయిల్కి ఎన్ని వచ్చినాయో. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ఎందుకు ఆ దేశంలో గురించి
ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుందంటే వారి దేవుడు గొప్పవాడు కాబట్టి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ దేవుడే మన దేవుడు. ఆమేన్. ఆ దేవుడే ఇశ్రాయేలు దేవుడు. ఎవరు? ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. ఆమేన్. సర్వలోకానికి రారాజు, సర్వలోకానికి అద్వితీయ దేవుడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ అగ్ని మండింది. ఆ అగ్ని అంట పైనున్న పచ్చి మాంసాన్ని తగలబెట్టింది, కిందున్న కట్టెలను తగలబెట్టింది, కిందున్న రాళ్ళను తగలబెట్టింది. అంటే మూడింటిని కాల్చివేసింది అగ్ని. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కాలిపోయినాయి అండి? ఒకటి మాంసం, ఫ్లెష్. రెండోది ఏంటి? కర్రలు. మూడోది రాళ్ళు. ఏంటి అర్థమో తెలుసు? ఆత్మీయ అర్థం. మాంసం అనగా శరీర సంబంధుల్ని మనం కాల్చివేయాలి. ఎట్లా? పరిశుద్ధాత్మ అగ్ని చేత, ఆత్మ చేత నీ శరీర క్రియలను చంపాలి అని రోమపత్రిక 8, 12, 13, 14 వాక్యాలు రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఎన్నో కోరికలు, ఎన్నో శరీరాశలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఏమని రాయబడింది అక్కడ? ఆత్మచేత, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ది స్పిరిట్ ఆఫ్ గాడ్ జీవించదు. దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల. ఏ క్రియలంట? శరీర క్రియలు చంపిన ఎడల జీవించదు. శరీర క్రియలు. నా మనసు ఏంటో అమ్మాయి మీదకి పోతా ఉంది, నా మనసు ఏంటో అబ్బాయి మీదకి పోతా ఉంది. దేని స్తోత్ర. ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూడా అట్నే తయారవుతున్నారు. దేని స్తోత్రాలు చెప్పండి. నా మనసు అమ్మాయి మీద పోతుంది, అబ్బాయి మీద పోతుంది. ఈ ఆశలు ఇవన్నీ శరీరాశలు. ఒక దేవుని బిడ్డ బాప్తిస్మం పొందిన తర్వాత ఈ ఆశలతో బ్రతికితే దేవుడు చంపేస్తాడు. జాగ్రత్త. ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలో. నీ దేహము నీ సొత్తు కాదు. నీ అవయవాలు నీతికి సాధనాలుగా వాడుకోమని దేవుడు నీ జీవితాన్ని నీకు అప్పగించాడు. కన్ను నాదే, నా ఇష్టానుసారం బ్రతుకుతావా? కళ్ళు పీకేస్తాడు. కాళ్ళు చేతులు నాయంటావా? నరికి పడేస్తాడు. ఏ యాక్సిడెంట్లోనూ పోతాయి రెండు. దేహము నీది కాదు. ఎవరిది? బాడీ ఈజ్ మైన్. యువర్ బాడీ ఈజ్ మైన్. దేర్ బాడీ ఈజ్ మైన్. నాది. మీరు మీ సొత్తు కాదు. నేను మిమ్మల్ని ఎట్టకున్నాను? నా స్వరక్తం, మై ఓన్ బ్లడ్, ఓన్ బ్లడ్, నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నా. కొన్నవాడికే కదా సొంతం. కొనబడిన వారికి సొంతమా? కొన్నవారికి సొంతమా? శరీరముతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కొన్నాడు గనుక, దేవుడు కొన్నాడు గనుక మనం ఎవరు సొత్తండి? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ మధ్య ఈ 2 వారాలు ఒక వివాదం జరుగుతుంది క్రైస్తవులలో కదా. ఏ వివాదం? పూలు గురించి. పాస్టర్ సాలేం రాజు గారు పూలు గురించి వాడారు అని. వాస్తవానికి ఆ మాటలో తప్పేమి లేదు. దాని స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే తప్పు పడటానికి ఏం లేదు దాంట్లో. అది బ్రదర్ యేసన్న గారు ఎప్పుడో వాడాడు, మేము ఎప్పుడో విన్నాం ఆ వాక్యం కూడా. అది ఆయన మాట్లాడాడు. ఇప్పుడు అది ఏదో ఫ్లోలో వచ్చేసింది. అది అవన్నీ పెట్టుకొని వేషాలు వేసేవాళ్ళు చర్చిలకు రారు అనేది ఆయన ఇంటెన్షన్. అది కేవలం ఒక సంఘమును గురించి మాట్లాడింది. దాన్ని ఏం చేశారంటే రచ్చ కంపు చేశారు. శరీర సంబంధమైన వ్యక్తులు నిజంగా అవి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన అన్న మాట కాదు, బైబిల్ చెప్పే మాట అది. ఈ పూలు, ఈ ఆభరణాలు, గోరంటాకులు పెట్టేది ఎవరో? అగ్నిలో ఇంకా తగలబడలేదని వాళ్ళు. దాని స్తోత్రం. ఆ పూలని అయ్యని ఇయ్యని అని ఇట్లాంటి